హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంది కేక్ అయితే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. కేక్ కోసం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుని, సూజీ రవ్వ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా, ఉప్మా రవ్వ. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, అదే రవ్వ సూజీ రవ్వ. దీన్ని తీసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేస్తే కొంచెం పిండిలా వస్తుంది అనమాట, నీట్గా. అది తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే సూజీ రవ్వ తీసుకుంటున్నామో అదే బౌల్తో మ్యాంగో పీసెస్ కూడా తీసుకోవాలి. నేను మ్యాంగో ఫ్లేవర్ కేక్ చేస్తున్నాను కాబట్టి మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. నాకు ఒక కప్పు సూజీ రవ్వకి 2 మ్యాంగోస్ అయితే పట్టినవి. ఆ బౌల్కి ఇంకా కొంచెం వెల్త్గానే వచ్చింది, అయినా కొంచెం అడ్జస్ట్ చేసి నేను వేసేసాను అనమాట. ఈ మ్యాంగో పీసెస్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే మనకి స్వీట్నెస్ ఎలాగే మ్యాంగోలో ఉంటుంది, ఇంకా కొంచెం స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ తీసుకోవాలి. అంటే ఈ కప్పు ఉంది కదా, మనం సూజీ రవ్వ మ్యాంగో పీసెస్ ఏ కప్తో అయితే కొలుచుకొని పెట్టుకున్నామో అదే కప్లో హాఫ్ కప్ అయితే పంచదార తీసుకుని వేసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ వేయలేదు, హాఫ్ కప్కి ఇంకా తక్కువే వేసాను. స్వీట్నెస్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని అందులోనే రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. దాని ప్లేస్లో బటర్ను కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకున్నాం కదా, మనం పెరుగును కూడా కూల్ ఉండే పెరుగు వేసుకోకూడదు అనమాట. రూమ్ టెంపరేచర్లో ఉండే పెరుగును అయితే తీసుకుని వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి మాత్రం వేయకండి, కేక్ అయితే గట్టిగా వస్తుంది. అందుకే చూసుకుని వేసుకోండి. వీటన్నిటిని మంచిగా స్మూతీలా మిక్సీ చేసుకుంటే ఇటువంటి స్మూతీ రెడీ అవుతుంది. అందులోనే కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేస్తే ఇలా వస్తుందన్నమాట. పాలుని వేడి చేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ మిక్చర్ని తీసుకుని వెళ్ళి మనం ముందుగా సూజీ రవ్వ పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో, అందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత మనం కేక్స్ తయారు చేసినప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. నిదానంగా చాలా సేపు, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా కలపాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలపాలి. కొంచెం ఓపికతో కలుపుకుంటే ఒక 10 మినిట్స్ ఇది మంచిగా కలుస్తుంది అనమాట. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. కొంచెం ఇందులో కొంచెం థిక్గా ఉంది అని మనకు అనిపించింది అనుకో, కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మన థిక్నెస్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కేక్స్ చేసే బౌల్స్ అవేమీ లేవు, అందుకని నేను నా దగ్గర ఉన్న రైస్ కుక్కర్లో ఒక బౌల్ వస్తుంది కదా, ఒక గిన్నె, అది తీసుకున్నాను. అది తీసుకొని దానికి మొత్తం నెయ్యి అప్లై చేశాను అనమాట. నెయ్యి అప్లై చేసిన తర్వాత గోధుమ పిండి తీసుకుని మొత్తం గోధుమ పిండి అయితే అప్లై చేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఉంటే అది బయటికి తీసేయాలన్నమాట. అది తీసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసి అందులో కొంచెం బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూను, బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూను, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని, మనకి నచ్చితే మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి మొత్తం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చేసుకొని కేక్ మీద గార్నిష్ టైప్లో వేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కేకు, అందుకని కుక్కర్ని తీసుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ అయితే చేశానమాట. చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని రైస్ కుక్కర్ గిన్నెలో వేసానని చెప్పాను కదా, అది తీసుకెళ్ళి కుక్కర్లో వేసి మూత పెట్టేశాను. గాలి బయటకు వెళ్లకుండా కవర్ చేశాను మొత్తం. అలా పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్కి అయితే చూశాను, అది ఇంకా కొంచెం తడిగా ఉంది. మళ్ళీ క్లోజ్ చేసి ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ వరకు ఉంచితే కేక్ అయితే రెడీ అయిపోయింది. అది చల్లగా అయిన తర్వాత దానంతట అదే ప్లేట్లోకి వచ్చేసింది, వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. బయట కొని తినే కేకుల కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మన పిల్లలకి పెడితే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, సేమ్ బయట కొన్న కేకు లాగే వచ్చింది, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్